హాయ్ అండి. హలో నమస్తే. ఈరోజు మనం సింపుల్ అండ్ డిఫరెంట్గా స్వీట్ చేద్దాం. అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. ఆ స్వీట్ చేయడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేగిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత వేరొక గ్యాస్ మీద ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 4 గ్లాసుల వాటర్ తీసుకుని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి వాటర్ని బాయిల్ చేయాలి. తర్వాత దోరగా వేయించుకుంటున్న బొంబాయి రవ్వలో బాయిల్ అయిన వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత అందులో ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 1.5 గ్లాసుల పంచదార పోసి దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. ఒక బౌల్లోకి సగం స్వీట్ తీసుకుని మరొక సగం స్వీట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి స్వీట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి వైట్ కలర్ స్వీట్ వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత దానిపైన ఆరెంజ్ కలర్ స్వీట్ స్ప్రెడ్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేయించుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్వీట్ పైన గార్నిష్ చేసుకుని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అంతే, 1 అవర్ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తినేయడమే. అంతే, డిఫరెంట్ స్టైల్లో స్వీట్ రెడీ. ఇది ఏం స్వీటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.